హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. నేను మీ వంటలక్క ఫర్ యూ. అయితే ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్స్లో ఎలా ఇవ్వాలో ఈరోజు మన కిచెన్లో వీడియో చూసేయండి. టేస్టే కాదు, పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఫుడ్ ఇవ్వడం మనందరి బాధ్యత. అయితే ఇక్కడ నేను 20 రూపాయల పాలకూర తీసుకొని మంచిగా కడిగేసాను అనమాట. 5-6 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇసుక అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దాకా మంచి క్వాలిటీ మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను. మిల్ మేకర్లో క్వాలిటీ ఉంటే చూసుకోండి. అయితే ఇక్కడ నేను నీళ్ళని శిలాపలా మరిగించి గ్యాస్ ఆఫ్ చేసుకొని మిల్ మేకర్ని వేసేసి ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు ఇదే హాట్ వాటర్లో ఉంచుకోవాలి. అప్పుడు మిల్ మేకర్ అనేది ఇట్లా సాఫ్ట్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాలకూరకి మనం ఏం చేయాలి అంటే ఇట్లా మనం ఈ పాలకూరని కట్ చేసేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసలేదు, ఎందుకంటే ఈ పాలకూరలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మళ్ళీ మనం కడుక్కున్న తర్వాత కూడా దీనికి నీరు వస్తుంది. ఈ పాలకూరని దీని మాదిరిగా ఇందులో నీరు వేయకన్నా ఒక బాండీలో దీంట్లో పెట్టేసుకొని దీని నీరుకి అది పచ్చివాసన పోయేదాకా ఉడికేదాకా మనం స్టవ్ పైన ఉడికించుకోవాలి. పాలకూరనంతని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. మనం పాలకూర మిల్ మేకర్ మిక్స్డ్ గ్రీన్ రైస్ చేసుకుంటున్నాం కదా, ఆ రైస్ కోసం మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేయండి. 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగ మొగ్గలు తీసుకోవాలి, 1 చెక్క ముక్క తీసుకోవాలి, 2 మరాఠీ మొగ్గలు తీసుకోవాలి, 6 యాలకులు తీసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఈ బాండీలో 1.5 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా పర్లేదు, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అది మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిని మాత్రమే యూజ్ చేయండి. బయట ఏం కలుపుతాడో మనకు తెలీదు, అదొక చెత్త స్మెల్ వస్తుంది. ఈ నెయ్యి అనేది కాస్తంత వీటెక్కాక జీలకర్రని అయితే వేసుకోవాలి. మనం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక్కసారి జీలకర్ర కాస్తంత వేగాలి. వేగిన తర్వాత తీసుకున్న మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ స్పైసీ ఎప్పుడూ కూడా పిల్లలకి కాలేజీకి కానీ స్కూల్కి కానీ లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ స్పైసీ చేయకండి. టేస్టీగా సింపుల్గానే చేసుకోవాలి. మరి ఎక్కువ మసాలాలు వేసిస్తే అంత టేస్ట్ రాదు. పిల్లలకైతే ఎక్కువగా దాహం వేసేస్తుంది. ఇది కాస్త చిటపటలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మనం వేసుకునే ఉల్లిపాయలు ఇలా కలర్ అయితే వచ్చేసాయి. మనం నీటిలో వేసుకున్న మిల్ మేకరు గట్టిగా అది కాస్త చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు దాని నీరంతని ఇలా గట్టిగా పిండేస్తే నీరంతా వెళ్ళిపోతుంది మిల్ మేకర్ నుంచి. అప్పుడు ఈ మిల్ మేకర్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టి మిల్ మేకర్ని 10 నిమిషాల సేపు కాస్తంత ఓపిక్గా సహనంగా మిల్ మేకర్ని అయితే మంచిగా మనం వేగించుకోవాలి. ఈ మిల్ మేకర్ వేసినప్పుడు మనం కాస్తంత సాల్ట్ని కూడా ఈ మిల్ మేకర్కి సరిపడగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకుని ఒకసారి మనం కలుపుకోవాలి. చూసారా, మన పాలకూర అన్నది ఇలా ఉడికిపోతుంది అనమాట. అడుగుని కాస్త చూడండి, వాటర్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ని మనం వాటర్ అంతా ఇలా ఇంకిపోయాక మిడిల్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంటే ఇంకా పాలకూరలో నీరంతా ఇంకిపోతుంది అనమాట. మన పాలకూర అంతా నీరంతా ఇంకిపోయింది కదా, ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం పక్కన చూసారా, మన మిల్ మేకర్ కూడా మంచిగా వేగిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల సేపు మిల్ మేకర్ వేగించుకుంటే కాస్త అలా అలా కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట. చూడండి,
అప్పుడే టేస్ట్ చాలా చాలా ఆ మటన్ తినే ఫీలింగ్ వస్తుంది. మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మనం చేసుకునే వంటకం పిల్లలకే కాదు మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మిల్ మేకర్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. మటన్ కన్నా ఎక్కువే ప్రోటీన్ ఉంటుంది ఈ మిల్ మేకర్లో మనకి. అలాగే పాలకూర కూడా మనకి ఆరోగ్యానికి, పిల్లల మెదడు సురిగ్గా పనిచేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఒక 5 పచ్చిమిరపకాయలు 1-2 మాదిరిగా సీల్చుకొని ఇందులో వేసుకోవాలి. మన మిల్ మేకర్ కూడా మంచిగా వేగిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. మనం ఉడికించుకునే పాలకూరని ఇలా మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ వేయకండి. ఉట్టిగానే కాస్త చిటికెడంతా సాల్ట్ వేసి మిక్సీ పడితే మెత్తగా పేస్ట్ మాదిరిగా అయిపోతుంది. దీన్ని ఇందులో మనం వేసుకోవడమే. ఇందులోనే ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కలిసేలాగా మనం ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం. ఇప్పుడు ఇందులోనే మనం కాస్తంత రుచి కోసం పసుపుని వేసుకుంటాము. అలాగే ఈ మాదిరిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా ఇందులో కలిసేలాగా కలిపేసుకోవడమే. ఇవన్నీ వేసుకుని కలుపుకున్నాం కదా, సిమ్లో గ్యాస్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పాలకూర వేసాక అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇలా మన పాలకూర అంతా వేగిపోయిందనమాట. 10 నిమిషాలు చెప్పాను కదా, జస్ట్ 10 నిమిషాలే. ఇక్కడ వీడియో ఆన్ అవ్వలేదు, నేను చూసుకోకుండా రైస్ వేసాను. సో ఏమనుకోకండి, ఇది ఒక్కటే మిస్ అయింది రైస్ వేయడం. అయితే రైస్ ఇక్కడ నేను 3కి సరిపడగా వేసాను. వేసిన తర్వాత మనం ఈ రైస్ అంతా ఇందులో కలిసేలాగా మనం కలుపుకోవడమే. సాల్ట్ని కూడా మనం ఇందాక కొంచెమే కదా వేసాము. ఇప్పుడు ఈ రైస్కి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత తింటే అంత. చూసారా, మన పాలకూర మిల్ మేకర్ మిక్స్డ్ రైస్ ఎంత టేస్ట్ ఉందో, ఎంత సువాసన కూడా వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. పిల్లలమి అందరిమీ ఇంట్లోనే ఆరోగ్యమైన ఫుడ్ని కొంచెం ఓపిక సహనంతో ప్రిపేర్ చేసుకుందాం. అందరిమీ ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.